రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో 99 టీవీ నూతన క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న 99 టీవీ ఛానల్కు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో 99 టీవీ మరింత రాణించాలని ఆకాంక్షించారు. ప్రజల వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ 99 టీవీ ముందు వరుసలో ఉందని అన్నారు. ప్రేక్షకులకు మరియు 99 టీవీ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా కొత్త సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు లేటుగా అయినా సరే అందరికీ నేను తెలియజేస్తూ మరియు మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కొత్త సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ ఆరోగ్యముగా ఉంటూ ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి రెండు కన్నులలాగా ఈ కాన్స్టిట్యున్సీలో అన్ని విధాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా కల్పించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదొక మహానగరం చేయాలని, ముఖ్యంగా బీదత్వం పోవాలి అంటే ఒక మంచి విద్య అవసరం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో. రెండు, చదువుకుంటప్పుడే సంపాదించటం ఎట్లా, ఉద్యోగం ఎట్లా అనేది ఆలోచన కలిగించాలని, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేయాలని, ప్రపంచంలో ఉన్న సంస్థలను అన్నిటినీ ఇక్కడికి తీసుకురావటము లేకపోతే వాళ్ళతోటి ఒప్పందాలు చేయటం అనేది ప్రభుత్వ ఆలోచన. మనం ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. అది సమాజ నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరం మనుషులం, అందరము అభివృద్ధి చెందిన వాళ్ళ కుటుంబాలుగా మారాలని, ఈ అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలనేది మా ఆలోచన, ప్రభుత్వ ఆలోచన.